కూడా పేరు పేరున నా ఆశీర్వాదాలు కలిగిస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అబ్బాయిలకి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర అనే ఒక మంచి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడటమే ఒక నిజంగా పెద్ద డేర్ స్టెప్. ఎమ్మెల్యేగా నిలబడమే కాకుండా ఒక అత్యధికమైన మెజార్టీతో మీ అందరి ఆశీస్సులు పొందిన గౌరవ సుజనా చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక సాక్షిగా, ఎందుకంటే నేను చాలా వేదికల మీద రాజకీయ వేదికల మీద ఒక విషయం చెప్తా ఉంటా, కానీ ఇటువంటి వేదిక మీద ముఖ్యంగా సుజనా చౌదరి గారు వేదిక మీద ఉన్నప్పుడు నేను మాట్లాడడం కూడా నాకు ఒక గౌరవంగా నేను భావిస్తున్నా, ఒక అదృష్టం కింద భావిస్తున్నా. కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టానంటే ఆ రాజకీయాల్లోకి అడుగు పెట్టేటప్పుడు తొలి అడుగు సుజనా చౌదరి గారు చేయి పట్టుకొని నేను ఆ రోజు బయటకు వచ్చా. ఆ విషయం నేను చాలా గర్వంగా చెప్తా, ఎందుకంటే అది కూడా వేదికను మీరు అందరూ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేను రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడానికి ఒక చిన్న ప్రొఫైల్ పట్టుకొని నేను గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే సీఎం గారు నా ప్రొఫైల్ తీసుకొని సుజనా చౌదరి గారికి ఇచ్చి, సుజనా చౌదరి గారితో మాట్లాడమ్మా నువ్వని మాట్లాడి నాకు వెళ్ళిపోయారు. ఆ రోజు స్టార్ట్ అయ్యి ఆ ఫస్ట్ నా ప్రొఫైల్ చేతిలోకి వెళ్ళింది సుజనా చౌదరి గారి చేతిలోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే వాళ్ళందరూ ఇచ్చిన ఆశీస్సులు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇలాంటి కార్యక్రమంలోని ముఖ్యంగా ఇది ఒక బాధ్యతగా భావించా. ఈరోజు కార్యక్రమం కూడా ఒక పక్క మార్నింగ్ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు సార్తో లోకేష్ సార్తో ఒక మీటింగ్ ఉంది. అయినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం, దట్టు సుజనా చౌదరి గారి కాన్స్టిట్యున్సీలో కార్యక్రమం అనేసరికి కంపల్సరీగా రావాలి. అది ఒక రుణానుబంధం అనుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు మీ అందరి ఆశీస్సులకు తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా పెద్దలు గౌరవనీయులు నాగుల్ మీరా గారికి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు మా సిపి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. సిపి గారు అందరికీ పోలీస్ ఆఫీసర్ కానీ విజయవాడ కమిషనరేట్లో ఉన్న ప్రజలకు మాత్రం అందరికీ ఇప్పుడు కూడా రియల్ హీరోలుగానే ఉంటారు. ఎందుకంటే ఈ విజయవాడ ప్రజల తాలూకా పల్స్ కనిపెట్టిన వ్యక్తి మా సిపి గారు. వాళ్ళ తాలూకా ఉన్న సేవాగుణం కానీ వాళ్ళ తాలూకా సామాజిక స్పృహ కానీ పట్టి ఈరోజు ఏదో విధంగా వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి రప్పించి ఒక మంచి అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్ళాలి అని ఒక మంచి స్పృహతో ఈరోజు ముందుకు రావడమే కాకుండా తను పరిగెడుతుంటారు, తన టీంని పరిగెట్టిస్తుంటారు. ఆఖరికి పరుగు కాస్త సైకిల్ మీదకి ఎక్కి ఈరోజు సైకిళ్ళు కూడా తొక్కించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మా ఈగల్ ఐజీ మా ఆకే రవికృష్ణ గారు, ఇందాకే చెప్తున్నాను, ఒక కమిట్మెంట్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఈ వేదిక మీద ఉండటం నిజంగా నా అదృష్టం. ఒక పక్క సరిత గారు, ఒక పక్క మా బేగం గారు డీసీపీ ట్రాఫిక్, అదేవిధంగా నాగేంద్ర గారు, అదేవిధంగా మా రామకృష్ణ గారు, ఎప్పుడు నవ్వుతూ పలకరించే వ్యక్తి మా రామకృష్ణ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సుజనా ఫౌండేషన్ చైర్మన్ పివి రావు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రావటానికి ముఖ్యంగా కర్త కర్మ క్రియ. నేను మొన్న అనుకున్న సాధారణంగా సినిమా హీరోయిన్స్కో సినిమా హీరోస్కో లేకపోతే ఏదో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కో మనం మామూలుగా సెలబ్రిటీస్ అంటాం, కానీ ఈరోజు ఆ సెలబ్రిటీ అన్న పదాన్ని భుజాల మీద ఎత్తుకొని సుమారుగా దగ్గర 18 రోజులు, ఐ థింక్ సో 17 రోజుల నుంచి ఇల్లు వాకిలి వదిలి దగ్గర 227 కిలోమీటర్లు మీ భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇళ్ళను వదిలి పిల్లల్ని వదిలి సుమారుగా 17 రోజులుగా సైకిల్ తొక్కుకుంటూ ఈరోజు ఇక్కడికి చేరిన నా 5 సెలబ్రిటీస్కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలపాలి. మనందరం కూడా కరతాల దండల మధ్యన ఆ అక్క చెల్లెల్ని మనం అందరం కూడా సాదరంగా ఆహ్వానం పలకాలి. ఎందుకంటే ఒక డేర్ స్టెప్, ఒక రోజు ఇంట్లో లేకపోతేనే అమ్మో మా అమ్మ, అమ్మో మా నాన్న అంటాం, లేకపోతే ఒక అమ్మో నా బిడ్డ ఏమైపోతున్నాడో అంటాం, నా బిడ్డ సరిగా చదువుకుంటున్నాడో సరిగా తింటున్నాడో లేదో అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న 5 మహిళా సెలబ్రిటీస్కి కూడా, పోలీస్ సెలబ్రిటీస్కి కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక మంచి సామాజిక స్పృహ గురించి మా వంతు బాధ్యతగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ముఖ్యంగా కె రేవతి సబ్ ఇన్స్పెక్టర్, హైమావతి హెడ్ కానిస్టేబుల్, ఉషా, త్రివేణి, షాయిక్ బీబీ, శైలజ
ముగ్గురు కూడా కానిస్టేబుల్స్, ఒక టీం ప్రకారం. ఈరోజు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఎంతవరకు వెళ్ళింది అని నేను సిపి గారు అంటే, అమ్మ చిన్న పిల్లలకి సైతం ఈ అవగాహన కార్యక్రమం వెళ్ళింది అంటే, అవునా ఇల్లు ఉంటుందా ఇల్లు లేదా అని చిన్నగా అనుకున్నా. బట్ ఇందాక ఒక బుడ్డోడు వచ్చి ఇక్కడ నుంచొని డ్రగ్స్ గురించి మాకన్నా బాగా అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, ఎస్ కంపల్సరీగా చిన్న పిల్లలు, మొన్నటి వరకు మనం ఒకటి విన్నాం, చిన్న పిల్లల బ్యాగుల్లో సైతం డ్రగ్స్ ఉన్నాయన్న దగ్గర నుంచి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్. ఈరోజు మనం చెప్పబోతున్నాం చిన్న పిల్లలకి కూడా అవగాహన వచ్చింది డ్రగ్స్ తీసుకోకూడదని చెప్పడానికి. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మా టీం వర్క్కి, మా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్కి కూడా. అదేవిధంగా ఇందాక పిల్లలు వచ్చి స్కిట్ చేస్తూ ఉంటే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. కళ్ళ ముందు ఒక తల్లి పడే బాధ కనిపించింది. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇంతమంది మగపిల్లలు ఉన్నారు. అమ్మ ఈరోజు మీరు కాలేజ్కి రావడానికి, ఇదే గాంధీ మహిళా కళాశాలకు కానీ డిఫరెంట్ కాలేజెస్కి రావడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళ సంతోషాలను అంచుకొని మీరు కావలసిన బట్టలు కానీ మీకు కావలసిన ప్రతి వస్తువు కూడా మీకు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి. కేవలం వాళ్ళకి మీ సరదా గురించో లేకపోతే వాళ్ళ ఆత్మతృప్తి గురించో కాదు, కేవలం అడిగింది ఇస్తే మీరు చదువుకుంటారు, శుభ్రంగా ఉంటారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు చేసుకుంటారని ఒకే ఒక ఆశ. కానీ ఆ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఆ తల్లి తాలూకా కడుపు కోత, ఆ తల్లి తాలూకా గుండె కోతని చాలా క్లియర్గా చూపించిన గాయత్రి కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా వాళ్ళందరికీ చంపడానికి వస్తాడు, లేకపోతే మన దగ్గర దొంగతనం చేయడానికి దొంగ డైరెక్ట్గా వస్తాడు. కానీ మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ఆలోచన చేసుకోవాలి. అవే కాకుండా అనుకోవచ్చు ఇదేముందిలే పరిగెట్టి పారిపోతే వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నారేమో పిల్లకాయలందరూ కూడా. నో, ఎక్కడ పడితే సుమారుగా 10,000కు పైగా విజయవాడ కమిషనరేట్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అందుకే తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి విజయవాడ కమిషనరేట్లో లేదు. అందుకనే ఈరోజు మనకి క్రైమ్ రేటు కూడా తగ్గుతుంది, ప్రజలందరూ ప్రశాంతంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా మనందరం కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. ఈ రోజులని చాలా సంఘటనలు చూస్తున్నా, ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు, గంజాకి అలవాటు పడిపోయిన పిల్లలు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల మీదే దాడి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీ కళ్ళ ముందు ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, నీ పక్కన కూర్చొని నీతో పాటు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. కానీ నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. మీ అందరూ కూడా ఇది నా హక్కు, నా జీవితం నా హక్కు, నేను ఎలా జీవించాలి, శుభ్రంగా జీవించాలి, ఎవరో వచ్చి నన్ను ప్రోద్బలం చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 5 అమ్మాయిలు ఒకసారి అన్నమా, ఈ 5గురికి కూడా మీ అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దగ్గర ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కారు? 227 కిలోమీటర్లు, 17 రోజులు. నాకు తెలిసి ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా అంటే మొన్న చెప్తున్నారు నాతో, 1వ తారీఖు ఎండ్ అవుతుంది మేడం గారు అని. నిజంగా నేను ఈరోజు ఆ రోజు స్టార్టింగ్ రోజు వచ్చినా కూడా మళ్ళా రావాలి అనిపించింది. ఎందుకంటే ఇది నా బాధ్యత. ఏదో రాజకీయం చేయడానికో లేకపోతే ఏదో పబ్లిసిటీ గురించో కాదు. ఒక హోమ్ డిపార్ట్మెంట్ తరపునే కాకుండా ఒక మహిళగా, ఈ ఆంధ్రప్రదేశ్లో జీవించే ఒక సిటిజన్గా
డ్రగ్స్ మీద దండయాత్ర మనందరం కలిసి చేయాలి. కాబట్టి దానికి ఒక బాధ్యతగా తీసుకొని వీళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి విజయవాడ కమిషనరేట్గా రాజశేఖర్ బాబు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి తోడుగా నిలబడిన మా డీసీపీస్కి అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. మీ అందరూ కూడా ఇదే